గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే వెళ్ళు. రే అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం జం నా పంకజం. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడు గుడ్లేసుకుని చత్తాలా పూర్తిగా చూడాల. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదవా దొంగ ఖర్చుకో. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు. దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. టైలరింగ్ జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయిడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, నువ్వు వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకజానికి నువ్వు చోటి ఆ టీవీ నువ్వు ఎతకగా. ఏం చేస్తున్నారు బాబా? మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటదంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో. పంకజం 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 ఐ లవ్ యూ. మిస్ అయితే మళ్ళీ దొరకదా? ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను. అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు. అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది, పడుకుంది. ఇదేట్రా మీరు వెళ్ళండి. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా వస్తుంది. అందరికి భోజనాలు బాగా పెట్టు. భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపో. పంకజం కింద ఎందుకు పడుకున్నావురా? దాని కింద నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను. బండది బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు. తయారు అంటారు అయిపోయింది. మొత్తానికి టీవీతో బయటపడ్డారు. అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేసామని సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు పొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తామంటే 4 గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం, ఏటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి జారిపోతుంది జారిపోతుంది. టీవీ కాదు టీవీ కాదు, కిందన కిందన. ఇదేం కర్మరా బాబు, బొత్తాలు కుట్టుకోవడం తెలీదు. కుట్టుకోలేదు కానీ పైకి కట్టు. టైలర్ దేవుడు టెన్షన్ పడతారండి. ఒక నిమిషం ఇక్కడ కుట్టేస్తా. నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్ట. మంచి అడి ఇచ్చే బావ. ఒరే జిల్లు, నా టేపే నీ మొలుతాడు. అలా ఆంజనేయుడు ఏం సిను ఏంటిది ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏది పంకజం ఇంట్లో కొట్టేసిన విషయం ఏంటిది? టీవీ. మరి రంగేంటి? టీవీ. ఏ తక్కువైందా? తీగ తెగిన పిడలు మొక్కడు అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. తప్పేమన్నారా? ప్రెసిడెంట్ పంకజానికి ఇస్తే పంకజం ఇంట్లో నుంచి రాత్రి మనమే కదా కొట్టించాం. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవశానండి. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పారం వస్తాడేరా ఎదవా.
సిగరెట్ కాల్చుకుందామని అగ్గిపుల్లే. ఏంటి ఇలా వచ్చారు? మీ ఊరి చివర ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం. దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉండగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం? ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేం కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయి పంటలు పండకపోవచ్చు. ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగొచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్ కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైలు మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్కి నోటిఫికేషన్ పడింది. ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత ఖాయమనండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం ఎంత ఖాయమండి? అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి. మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ, అనవసరంగా మాట్లాడను. మీ పని అయిపోతుంది, బయలుదేరండి. హాయ్ సీత. హాయ్. ఏ రాజేష్ ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులైతే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు. అందుకే కొంచెం. అంతేనా? లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది. పద ఇంటికెళ్తా. నాకొద్దు పోరా. ఏటాలుడు ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్న కనబడుతున్నావు. అవును మరి పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. ఆ? అంటే నువ్వు డల్లగా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు? బావా, ఆ, సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. నీ తొక్కలో ఐడియా. సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. ఆ, సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఏ రాజా, ఓ టీయో పాలు. రే నరిసిగా, ఈలో పాలు ఎలాగో పోస్తారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. ఆ? తాగుతులే, తాగు. అల్లుడు ఐడియా. గురి నర్సిగా పాము కావాలరా? మీకు ఎందుకంటే ఏం లేదురా, రేపు గుళ్ళో నాటకం వేస్తున్నాము. అందులో రాములో రేషన్ వేస్తున్నాను. మరి రాములూరు మెళ్ళ పాము ఉండాలి కదా. రాములూరు మెల్లో పాము ఏంటండి? రాములూరు కాదు, కృష్ణుడు అనబోయి రాముడు అన్నాను. ఓహో, అన్నారు. చెప్పండి. బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గాని అనకొండ ఉందేటి. ఉంటే ఎవరా ఈ మింగెత్తది, పొద్దున జీళ్ళగా బయటకు వస్తాడు. రేయ్ నోరు రా, టాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ అదొక డౌట్లు నువ్వు. కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను. ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగో ఏ రాజా, బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఆ, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే. ఇదిగో ఆగు. పాము అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. ఈ అబ్బా 1 లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతావు నిన్ను. అల్లుడు, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, రేయ్ ఈట ఎందుకు వచ్చింది కూడా? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిదరు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారు? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొద. రేయ్, పాట ఆపుతావా? నీ పాట దానికి 3 వచ్చిందనుకో, ఆడబోని తీసుకురావు ఇప్పుడు. రేయ్, ఆపండ్రా మీ గోల. సీత ఉందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. 2 ఒకట్ల 2, 2 2 4, 2 3 6. సరే మళ్ళీ చెప్పండి. 2 ఒకట్ల 2, 2 2 4. పిల్లలు ఎవరు కింద దిక్కండి, దిగద్దు. బాబా, నీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంటర్ అయిపో. వెళ్తా. వెళ్ళు. ఏమైంది సీత? పాము